దుష్టక ఆవా వికృత ఆవా ఓం క్లీం క్లీం స్వాహ అసరా నా శక్తి చాలదే నా శక్తి చాలదే సరభా అపరా నీ ఆత్మని శూన్యంలో కలిపేస్తా ఉలూహ హరిచాలో అష్టదిగ్బంధనం చేస్తా ఆత్మలు పోయాయిరా గుర్రప్ప కంపనాయుడిని యాక్సిడెంట్ చేసి ఆడి ఆత్మని తెమ్మంటే ఇంకా తేలేదేరా జాగేలరా పోయి సద్దాయి పోయి శానా సద్దాయి గుప్తా నీ అగ్రిమెంట్ ప్రకారం చైర్మన్ గురప్ప కంపనాయుడు చచ్చే ఆడి ఆత్మ వచ్చే అరగంటలో ఇవ్వాల్సిన కొరవ లెక్క పంపు లేకపోతే 1 గంటలో నీ ఆత్మ వచ్చే పొలకంత అర్రే అర్రర్ర పొగత ధ్యానంలో ఉన్నాడు. ఏం చూపండి, నేను సినిమా తీస్తే ఎలా నెత్తుక్కోక్కర్లేదు. ఇప్పుడు ఇక్కడ రాయి ఉండదు రప్ప ఉండదు కూకోవడానికి పడిపోవాలి అంతే. అయ్యి బాబాయ్ ఏంటి కట్టువాలు వేసిపోయింది, ఫోన్ ఎగిరిపోయింది. చుట్ట నా చుట్ట ఎక్క చెక్కాలు. నేను మీలాంటి సాటు మాటేలని కాదు, పట్టపగలు 12 గంటలకి ప్రమాణ స్వీకారం జరిగిన 3 నిమిషాలకి హైటెక్ సిటీ ముందు మంత్రిని వేస్తాను. నువ్వు ఆగావు, నువ్వు ఆగు. ఓం క్రీం క్లీం స్వాహా. నేను వచ్చా కూడా ఈ జాగు. ఓం క్రీం. మనిషి అన్నాక మంచి మర్యాద గోపల బొచ్చు ఉండాలి. ఆ భూతాలను కాసిన సేపు కూసోమను నాతో కూసేంత ఊసులాడు. చెరుగు కరతంత్రం మధ్యలో మాట్లాడావంటే ఊపిరాపి నా సైన్యంలో కలిపేస్తా. ఎందుకు వచ్చావు? కొంచెం పర్సనల్ పని మీద వచ్చాను. ఏ పని మీద? నా కూతుర్ని పెళ్లి చేసుకోవలసినోడు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసేసుకుంటున్నాడు. ఆ పెళ్లి కూతుర్ని బతికించుకుంటావో చంపుకుంటావో నీ లెక్క, ఆ పెళ్లి జరగకుండా ఉండడం నా లెక్క. దీనికి నీ పింగిల్ లెక్క ఎంతో చెప్పు. అరోర అలంబ ఢాకిని పిశాచ భూత భరోద వికృత శక్తుల్ని నా రక్తంలో ఇంకించుకొని దేవుణ్ణే గెలిచి నా సైన్యంలో కలుపుకోవాలనుకునే వాడిని, మహాశక్తిని కాబోయే వాడిని ఇంకా ఈ కిరాయి గుండా పనులు చెయ్యను ఇంకా ఈ కిరాయి గుండా పనులు. అలాగంటే ఎలా బొగతా? నేను ఈది గుండాగా ఉన్నప్పుడు నువ్వు మౌళి సాహిబు, అప్పటి నుంచి ఫ్రెండ్షిప్. ఆ షిప్ కొద్ది అడుగుతున్నాను, ఈ పెళ్లి షిప్ ముంచే బాబు. సరే, రేపు వచ్చే ద్వాదశి కిర్రు పండక్కి శ్మశానంలో నేను చేసే యజ్ఞానికి నాకు 3 నూర్ల 3 ఆత్మలు కావాలి. నీ మైకా గణుల్లో 3 నూర్లకి పైగా కార్మికులుండగా వాళ్ళని నీళ్లు వదిలిపుచ్చి చంపే. నేను కొండ మీద నుంచి ఆత్మల్ని ఏరుకుంటా, నీ పెళ్లి షిప్పుని నేను ముంచేస్తా. సరే, అసలే వర్కర్లు ఎక్కువయ్యారు, తీయడానికి లేదు, యూనియన్ ప్రాబ్లం. నువ్వు చెప్పినట్టు చేసేసాననుకో, చవరం చేయించుకున్నట్టు ఉంటది, సైతిగా దూకున్నట్టు ఉంటది. అలాగే బొగతా, నీ పని నేను చేస్తాను, నా పని చేయడం నువ్వు మర్చిపోక. మరి కొత్త ఆత్మలు వస్తున్నాయి, సిద్ధంగా ఉండండి. ఏరుకుందాం రండి. దీవించండి స్వామి. ఎవరైతను? యాదగిరిలో ఉంటారు చిన్న స్వామి, ఆయన బంటు స్వామి. ఇంత చిన్న వయసులో స్వామి ఏంటి? అవును, మీ అమ్మ నాన్న ఎవరు? యాదగిరి కదిలిరారు, ఎవరింటికి ఎళ్లరు. ఎళ్లాలనుకున్న చోటకి ఎత్తుక్కుంటూ వెళతారు. మన ఇంటికి వచ్చారంటే మన అదృష్టం కాదు, దురదృష్టం. దురదృష్టం ఏంటి స్వామి? అవును, 14 తరాలుగా మీ వంశస్థులు యాదగిరి నామాల స్వామి భక్తులు. యజ్ఞాలు చేశారు, యాగాలు చేశారు.
రథాలు లాగారు, జాతరలు జరిపారు. అందుకే ఆ స్వామి సుదర్శన చక్రం మీ ఇంటిని కష్టాల నుంచి ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుంది. ఇప్పుడు మీ ఇంట్లో దురదృష్ట గడియలు ప్రవేశించాయి. అందుకే నేనొచ్చాను. సృష్టి ధర్మం అధర్మం కాకూడదు, వికృతం గెలవకూడదు. ప్రేతాత్మ విలయం ఈ గృహం చుట్టూ కోరలు చాచి సుడులు తిరుగుతోంది. అందుకే వచ్చాను. ఏంటి? ఇంతవరకు నీ జాతకంలో ఏ గ్రహపీడ లేదు. కానీ నేటి నుంచి నీ జీవితంలో పాపగ్రహాలు బలవంతం అవుతున్నాయి. మృత్యు విన్యాసం ప్రబలమవుతోంది. పొంచి ఉన్న దుష్టశక్తులన్నీ నీ మీద విజృంభించే గడియలు సమీపించాయి. స్వామి శ్రీచక్రం నిర్ణయించిన నీ జాతకంలో యమగండ దినాలు. కర్కాటకంలోకి రాహు సంచారం జరిగే దుర్దినం ఈ 2వ తారీఖు. మృత్యు ద్వాదశ కేతుభ్రమణాలతో కూడిన ఆషాఢమాస 6వ తారీఖు. కుజదోష మకర వృశ్చిక లగ్నాలతో కూడిన భాద్రపద అష్టమ సంఖ్య ఈ 8వ తారీఖు. అన్ని గ్రహాలు స్తంభించి ఏకరాశిలో సంధించిన మహాకేతు అమావాస్య 11వ తారీఖు. ఇన్ని దాటినా ఆఖరిది చాలా గడ్డుకాలం. కర్ణ వికృత నక్షత్రాన యమగడియలు బలాన్ని పుంజుకుని ప్రేతాత్మలు విరుచుకుపడి ఆయువుని అర్ధాయుషు చేసే గడియ మార్గశిర గర్గోర దశ ఈ 13వ తారీఖు. నువ్వు కోరుకున్న అమ్మాయి ఈ సమయంలో ఇల్లాలిగా నీ పక్కనే ఉండాలి. కాబట్టి ఏ శక్తి అడ్డుపెట్టినా మా క్షేత్రపాలకుడు ఆంజనేయుడు మీ వివాహ బంధానికి శుభం పలికి జయగండం మోగించాడు. ఈ గండాల్ని దృష్టిలో పెట్టుకుని దేవుణ్ణి నమ్ముకుని జాగ్రత్తగా ఉండు. ఈరోజు 2వ తారీఖు, నీకు మొదటి గండం. గుర్తుపెట్టుకో. భక్తి నమ్మడంలో తప్పులేదు, కానీ అది మూఢనమ్మకం కాకూడదు. వెళ్లే దారిలో ముళ్ళున్నాయని చెప్పడం మూఢనమ్మకం కాదు, ముందు జాగ్రత్త.